రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలంటారు. కానీ ఆయన మాత్రం అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. నమ్మిన వారికి ఆపన్నహస్తం అందిస్తారు. రాజకీయ శత్రువులతో వైరము అలాగే కొనసాగిస్తారు. ఆవేదనతో సాయం కోసం గుమ్మం తొక్కిన వారు ఆయన్ను కలిసిన తర్వాత ఆనందంగా వెనక్కి పంపించడమే ఆయనకు తొలి నుంచి అలవాటు. తన చేతిలో పనైతే క్షణాల్లో చేయిస్తారు. సాధ్యం కాదంటే అదే స్థాయిలో కుదరదని పంపించేస్తారు. ఇటువంటి పనులే ఆయనకు ప్రజల్లో ఉమన్నగా పేరు తెచ్చాయి. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. బోండా ఉమ పుట్టినరోజు సందర్భంగా ఏడీబీసీ న్యూస్ ప్రత్యేక కథనం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేరు చెబితే ఎవరికైనా గుర్తొచ్చే పేరు బోండా ఉమామహేశ్వరరావు. కాదు, బోండా ఉమన్న. అందరూ ఆప్యాయంగా అభిమానంగా పిలుచుకునే పేరు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బోండా ఉమ తన కష్టంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆర్థికంగా ఎదిగారు. ఏ సమయంలో అనేక దెబ్బలు తగిలినా నమ్మిన వాళ్లే ముంచేసినా ధైర్యంగా నిలబడి ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న అభిమానంతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అందరినీ కలుపుకుని ముందుకు సాగారు. 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్టు కేటాయించగా ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల సీటును గద్దె రామ్మోహన్ రావుకు టీడీపీ కేటాయించింది. 2010లో నియోజకవర్గాల పునర్విభజనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడటంతో ఆయన ఈ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డిపై 27,161 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మంత్రి రేసులో కూడా ఆయన పేరు ప్రధానంగా ఈరోజు చర్చ సాగింది. అయితే కొన్ని పరిణామాల వల్ల అది కుదరలేదు. తర్వాత బోండా ఉమాకు 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే అప్పుడు కూడా ముందు బోండా ఉమనే గెలుపొందినట్లు తొలుత ప్రకటించిన తర్వాత మళ్లీ విష్ణు గెలుపొందినట్టు ప్రకటించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలపై బోండా ఉమ తనదైన శైలిలో గళం విప్పారు. ప్రజా ఉద్యమాలు చేసి వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. నియోజకవర్గంలో 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్పై 68,886 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నవంబర్ 12న శాసనసభలో విప్గా నియమితులయ్యారు. టీడీపీలో చేరిన నాటి నుంచే బోండా ఉమ తన పనితీరుతో అధినేతను ఆకట్టుకున్నారు. ఏ పని అప్పగించినా విజయవంతంగా పనిచేస్తారనే పేరు తెచ్చుకున్నారు. పరిటాల రవి చనిపోయిన తర్వాత టీడీపీ అనంతరం ఇన్ఛార్జిగా, ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా, టీడీపీ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. ఇక సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిలో బోండా ఉమది చాలా కీలక పాత్ర. పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమవుతూ డోర్ టు డోర్ తిరుగుతూ వారి సమస్యను పరిష్కరించారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. కాల్వగంట్ల ప్రాంతంలో సీసీ రోడ్లు వేయించారు. మధురానగర్ రైల్వే గేట్ల వల్ల ఆ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బోండా ఉమ చొరవ తీసుకుని చంద్రబాబు రైల్వే అధికారులను కలిసి అక్కడ అండర్ పాస్ రోడ్ను శాంక్షన్ చేయించుకున్నారు. ఆ పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో 2019లో బోండా ఉమ ఓడిపోవడంతో వైసీపీ ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోలేదు. మళ్లీ 2024లో బోండా ఉమ ఎమ్మెల్యే అయిన తర్వాత త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇక్కట్లు లేకుండా చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బోండా ఉమన్న అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది. తన ఇంటికి వెళ్ళినా, కార్యాలయానికి వెళ్ళినా ఓర్పుగా వారి బాధలు విని సాయం అందిస్తారనే పేరు గడించారు.
ప్రభుత్వ పరంగా పథకాలు, ఇతర అవసరాలు తీర్చేలా ఒక ఆఫీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి తాను ఉన్నా లేకున్నా వచ్చిన వారెవ్వరూ వెనక్కి వెళ్లకూడదనే విధంగా పనులు చేసి పంపిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా కూడా సాయం అందిస్తూ గుప్తదానాలు చేసినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. కూటమి పార్టీల నేతలతో కూడా మంచిగా ఉంటూ అందరూ కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా చూడాలనే చంద్రబాబు నినాదాన్ని పూర్తిగా అమలు చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల కష్టాలను తీరుస్తూ ఆదర్శ ఎమ్మెల్యేగా బోండా ఉమ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం.